ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా నూతన ఎస్పీగా అఖిల్ మహాజన్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. జిల్లాకు చేరుకున్న నూతన ఎస్పీకి జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం బదిలీపై వెళ్తున్న గౌశాలం నుంచి అఖిల్ మహాజన్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు చర్యలు చేపడతానని, అలాగే జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి ప్రత్యేక దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఇచ్చోడ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లాలిత్య అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో హాస్టల్లో మృతి చెందింది. ఈ సంఘటన తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు రాగా పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తూ విద్యార్థి తల్లిదండ్రులను బలవంతంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. అయితే విద్యార్థిని మృతి పట్ల ఇటు ప్రజా సంఘాలు అటు విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ నాయకులు సైతం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులను బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మృతి పట్ల అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. 10,000 ఆర్థిక సాయాన్ని అందించారు. అయితే పోలీసుల అమానుష తీరుపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కనికరం లేకుండా పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నిషాన్ ఘాట్ కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. తమ కాలనీలో కనీసము విద్యుత్ సౌకర్యం, అలాగే తాగునీటి సౌకర్యంతో పాటు రోడ్డు సౌకర్యం కల్పించాలని, అలాగే కాలనీలో అర్హులైన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాలనీ వాసులు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో నిర్మించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. గత సంవత్సర కాలంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతులు ఎంతో ఎదురు చూస్తుండగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించగా, అసలు ఇంద్రకరణ్ రెడ్డి ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అయితే ఆయిల్ ఫామ్ రైతుల కష్టాలను పక్కన పెట్టి ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కాస్త రాజకీయ రంగు పులుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు.